కర్ణాటకలో పాల కోసం ఇక్కట్లు. నో టీ, నో కాఫీ, ఓన్లీ బ్లాక్ టీ. యూపీఐ వద్దు, క్యాష్ మాత్రమే. నల్ల బ్యాడ్జీలతో రోడ్డెక్కిన వ్యాపారులు. కర్ణాటకలో చిరు వ్యాపారులు రోడ్డెక్కారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. బేకరీలు, షాపుల్లో టీ, కాఫీ, పాల అమ్మకాలను నిలిపివేశారు. కేవలం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మాత్రమే అందుబాటులో ఉంచారు. ఎందుకు? జీఎస్టీ నోటీసులకు వ్యతిరేకంగా వ్యాపారులు గలబెత్తారు. ఇప్పటికే చాలా మంది వ్యాపారులు యూపీఐ చెల్లింపులను నిలిపివేశారు. కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తున్నారు. జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకొని నోటీసులు పంపిస్తున్నారంటూ ఆందోళన చేపడుతున్నారు. జీఎస్టీ విభాగం నోటీసులను వెనక్కి తీసుకోకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా జీఎస్టీ విభాగం ఈ డ్రైవ్ చేపట్టింది. ఆన్లైన్ పేమెంట్స్ విలువ 20 లక్షలు సేవింగ్స్ రూపంలో, 40 లక్షలు వస్తు రూపంలో దాటిన వ్యాపారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీన్ని సెటిల్ చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం రంగంలోకి దిగింది. చూడాలి ఏమవుతుందో. మీరుంటారా టీ కాఫీ లేకుండా? దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.